నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవలో పరా అంటే పరాశక్తి అని, భవ అంటే పరమశివుడు అని అర్థం కూడా వస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. అందువలన ఇది పార్వతీ పరమేశ్వరులు కలిసి వస్తున్న నూతన సంవత్సరం. అందరికీ శుభాలను, సంతోషాలను కలిగిస్తుందని విశ్వసిస్తూ, విశ్వావసుకి వీడ్కోలు పలుకుతూ పరాభవకు స్వాగతం పలుకుదాం. హనుమంతుల వారికి లంకలో అన్ని చోట్ల అంటే ఎక్కడ వెతికినా కూడా జానకి కనిపించదు. జానకి జాడ తెలుసుకోకుండా తిరిగి వెళ్తే జరిగే ఉపద్రవాలను ఊహించుకొని తల్లడిల్లిపోతాడు హనుమంతుడు. అల్లకల్లోలంగా ఉన్న మనసుతోటి అశోకవనంలోకి ప్రవేశించిన హనుమంతునికి సుందరమైన అశోకవనం సాంతనపరిచి జానకి జాడ చూపిస్తుంది. అక్కడ సుందరకాండలో ఎంఎస్ రామారావు గారు సుందరమైన అశోకవనము అని చేసిన వర్ణన మహా అద్భుతంగా ఉంటుంది. అందులోనూ పంచమస్వరమున కోయిలలు పాడినట్టుగా చెప్పింది నాకు చాలా చాలా నచ్చింది. అలాగే అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచానికి మన ప్రభాత కమలంలో పంచమ స్వరంతో ఉగాదికి స్వాగతం పలికి శాంతిని నెలకొల్పేందుకు తోడ్పడాలన్న భావనతో పంచ కవి కోకిలైన శ్రీమతి జిఎస్ లక్ష్మి గారిని, శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి గారిని, శ్రీ రవి కావూరు గారిని, శ్రీమతి పార్వతీ మోహన్ గారిని, శ్రీమతి గోమతి సుమచంద్రను ఆహ్వానించాను. మరి మన పంచకవి కోకిలలు వారి పంచమస్వరంతో వినిపించే ఆ కవితామృతాన్ని ఆస్వాదిద్దామా? ముందుగా జిఎస్ లక్ష్మి గారు వారి కవిత్వాన్ని వినిపిస్తారు. జిఎస్ లక్ష్మి గారు అంటే గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు అందరికీ సుపరిచితమే. వీరి కథలు, కవితలు, భక్తి గీతాలు చాలా విశేషంగా వ్రాస్తారు. వదిన గారి కథలు వీరి ప్రత్యేకత. వివిధ ప్రింటెడ్ మ్యాగజైన్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో, ఆన్లైన్ మ్యాగజైన్లలో వీరి రచనలు వచ్చాయి. వీరికి చాలా బహుమతులు కూడా వచ్చాయి, సన్మానాలు, పురస్కారాలు కూడా జరిగాయి. మన ఛానల్లో కూడా వీరి కథలను, వీరితో నేను చేసిన ఇంటర్వ్యూని ప్రసారం చేయటం కూడా జరిగింది. ఇక కవిత విందామా? నమస్కారం. నా పేరు జిఎస్ లక్ష్మి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కవితా శీర్షిక ఉగాది. వచ్చింది ఉగాది అనబడే యుగాది. యుగాల నుండి లెక్కలు కట్టి పంచాంగాలను పుక్కిట పట్టి ఈరోజే పండుగ అన్నారు పండితులు. వచ్చింది ఉగాది అనబడే యుగాది. యుగాల నుండి లెక్కలు కట్టి పంచాంగాలను పుక్కిట పట్టి ఈరోజే పండుగ అన్నారు పండితులు. వసంత ఋతువును వెంట తెచ్చే ప్రకృతిని చూసి మురిసిపోదాం. మావి చిగురుతిని కోయల పాడే కుహూ కుహూలను ఆస్వాదిద్దాం. వసంత ఋతువును వెంట తెచ్చే ప్రకృతిని చూసి మురిసిపోదాం. మావి చిగురుతిని కోయల పాడే కుహూ కుహూలను ఆస్వాదిద్దాం. వీణా వేణువులను మించిన కూత, మధుర స్వరాలను పలికే కూత, మనసును మైమరపించే కూత, అదే మన వసంత కోయిల కూత. వీణ వేణువులను మించిన కూత, మధుర స్వరాలను పలికే కూత, మనసును మైమరపించే కూత, అదే మన వసంత కోయిల కూత. ఉదయాన్నే పవిత్రంగా పూజ చేసుకుని ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుని దేవాలయాన్ని దర్శించుకుని పంచాంగాన్ని
శ్రద్ధగా విందాం. ఉదయాన్నే పవిత్రంగా పూజ చేసుకుని ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుని దేవాలయాన్ని దర్శించుకుని పంచాంగాన్ని శ్రద్ధగా విందాం. వేప పువ్వు చేదంటారా? అరటిపండు కలపండి. మామిడి ముక్క పులుపంటారా? చెరుకు ముక్క కలపండి. కొత్త బెల్లం కలిసిన షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి రుచి అమోఘమే కదా. వేప పువ్వు చేదంటారా? అరటిపండు కలపండి. మామిడి ముక్క పులుపంటారా? చెరుకు ముక్క కలపండి. కొత్త బెల్లం కలిసిన షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి రుచి అమోఘమే కదా. దేవాలయంలో పంచాంగ శ్రవణం చేసేద్దాం. ఈ సంవత్సరం రాజెవరో మంత్రెవరో తెలుసుకుందాం. ఏడాదంతా సుఖంగా ఉండేందుకు మనం ఏ శ్లోకం పఠించాలో నేర్చుకుందాం. దేవాలయంలో పంచాంగ శ్రవణం చేసేద్దాం. ఈ సంవత్సరం రాజెవరో మంత్రెవరో తెలుసుకుందాం. ఏడాదంతా సుఖంగా ఉండేందుకు మనం ఏ శ్లోకం పఠించాలో నేర్చుకుందాం. రాశి ఫలాలలో మనకి ఏముందోనని కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు తిరగేద్దాం. మూఢాలు, గ్రహణాలు ఎప్పుడెప్పుడా అని అతి శ్రద్ధగా విని జాగ్రత్త పడదాం. రాశి ఫలాలలో మనకేముందోనని కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు తిరగేద్దాం. మూఢాలు, గ్రహణాలు ఎప్పుడెప్పుడా అని అతి శ్రద్ధగా విని జాగ్రత్త పడదాం. ఈరోజు అంతా మంచే చేయాలని, అప్పుడే ఏడాదంతా మనకి మంచి జరుగుతుందని పెద్దలు చెప్పిన మాటను బుద్ధిగా విందాం. అనుకువగా అవన్నీ ఆచరిద్దాం. ఈరోజు అంతా మంచే చేయాలని, అప్పుడే ఏడాదంతా మనకి మంచి జరుగుతుందని పెద్దలు చెప్పిన మాటను బుద్ధిగా విందాం. అనుకువగా అవన్నీ ఆచరిద్దాం. విశ్వావసుకు వీడ్కోలు చెబుదాం. పరాభవను ఆహ్వానిద్దాం. రాబోతున్న అవమానాలను లెక్క చేయక జరగబోయే రాజపూజ్యాల గురించి తెలుసుకుందాం. విశ్వావసుకు వీడ్కోలు చెబుదాం. పరాభవను ఆహ్వానిద్దాం. రాబోతున్న అవమానాలను లెక్క చేయక జరగబోయే రాజపూజ్యాల గురించి తెలుసుకుందాం. వచ్చింది ఉగాది అనబడే యుగాది. యుగాల నుండి లెక్కలు కట్టి పంచాంగాలను పుక్కిట పట్టి ఈరోజే పండుగ అన్నారు పండితులు. అందుకే చదువుకుందాం ఉగాది కవితలు, ఆస్వాదిద్దాం మన కవిమిత్రుల అద్భుత భావాలు. అందుకే చదువుకుందాం ఉగాది కవితలు, ఆస్వాదిద్దాం మన కవిమిత్రుల అద్భుత భావాలు. అభినందనలు జిఎస్ లక్ష్మి గారు. కోయిల కూత వీణా వేణువులను మరిపించటం అనే పోలిక చాలా బాగుందండి. ఉగాది నాడు చేయవలసినవన్నీ కూడా మీ కవిత్వం ద్వారా చాలా అందంగా చెప్పారు. మనసును రంజింపచేసింది మీ కవిత. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి గారి కవిత్వం విందాం. పివిఎస్ కృష్ణకుమారి గారు సొంత స్కూల్లో వృత్తిరీత్యా ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్. వీరికి సంగీత సాహిత్యాలు అంటే మక్కువ ఎక్కువ. ఇప్పటి వరకు దాదాపు 100కి పైగా వీరి కథలు, నవలలు, అనేక కవితలు వివిధ ప్రింటెడ్ మ్యాగజైన్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో, ఆన్లైన్ మ్యాగజైన్లలో వచ్చాయి. వీరు పాటలు చాలా చక్కగా పాడతారు. వీరితో నేను చేసిన ఇంటర్వ్యూ, వీరి కథలు కూడా మన ఛానల్లో ప్రసారమయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కవిత్వం విందామా? అందరికీ నమస్కారం. ఈనాటి నా కవిత మానసవనం. వసంతం మళ్ళీ వచ్చింది. వసంత ఋతువు మళ్ళీ వచ్చింది. అదేమిటి? వసంతం మళ్ళీ రావటం ఏమిటి? మన మనసే ఒక సతత హరిత ఉద్యానవనం అయితే అసలు వసంతం ఎక్కడికి పోతుంది? మన మనసే ఒక సతత హరిత ఉద్యానవనం అయితే అసలు వసంతం ఎక్కడికి పోతుంది? మధురమైన అనుభూతులు కోకిలమ్మ గీతాలై రాగరంజితాలవుతాయి. జీవితంలోని వివిధ దశలకు ప్రతీకలైన ఋతువులన్నిటిలోనూ వసంతాన్ని వీక్షించే హృదయం నాది. జీవితంలోని వివిధ దశలకు ప్రతీకలైనటువంటి ఋతువులన్నిటిలోనూ వసంతాన్ని వీక్షించే హృదయం నాది. గ్రీష్మంలోని
మధుర ఫలాల రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు, మల్లెల సువాసనలు మనసును తాకినప్పుడు మనసు పాడుతుంది వసంతరాగం. గ్రీష్మంలోని మధుర ఫలాల రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు, మల్లెల సువాసనలను మనసును తాకినప్పుడు మనసు పాడుతుంది వసంతరాగం. వర్షాకాలంలో నిండు గర్భిణిలా ప్రవహించే నదీ నదములను చూసినప్పుడు మనసు అమృతవర్షిణే అవుతుంది. వర్షాకాలంలో నిండు గర్భిణిలా ప్రవహించే నదీ నదములను చూసినప్పుడు మనసు అమృతవర్షిణే అవుతుంది. శిశిరం వచ్చినా నా మనసు వసంతం గురించే ఆలోచిస్తుంది. శిశిరం వచ్చినా నా మనసు వసంతం గురించే ఆలోచిస్తుంది. నిరాశని దూరం చేసే కొంగొత్త ఆలోచనలు కూడా వసంతానికి ప్రతీకలే కదా. నిరాశని దూరం చేసే కొంగొత్త ఆలోచనలు కూడా వసంతానికి ప్రతీకలే కదా. ఆశావాదినైన నాకు ప్రతి క్షణం వసంతమే. ఆశావాదినైన నాకు ప్రతి క్షణం వసంతమే. ఎప్పుడైనా మనసు గతి శిశిరమైతే ధైర్యం అనే గవాక్షాన్ని తెరిచి ఆశ అనే వసంతాన్ని హృదయంలోకి ఆహ్వానిస్తాను. ఎప్పుడైనా మనసు గది శిశిరమైతే ధైర్యం అనే గవాక్షాన్ని తెరిచి ఆశ అనే వసంతాన్ని హృదయంలోకి ఆహ్వానిస్తాను. ధైర్యం, ఆశ, ఓర్మి, భావుకత, పరోపకారాది గుణాలతో నా మానసవనం ఎల్లప్పుడూ వసంతంలోనే ఉంటుంది. ధైర్యం, ఆశ, ఓర్మి, భావుకత, పరోపకారాది గుణాలతో నా మానసవనం ఎల్లప్పుడూ వసంతంలోనే ఉంటుంది. కాబట్టే నాకు ప్రతిరోజు ఒక ఉగాది పండగే. కాబట్టే నూతనోత్సాహంతో ప్రతి క్షణంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదించే విశ్వావసనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరాభవం విజయానికి తొలిమెట్టుగా భావిస్తూ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను. పరాభవం విజయానికి తొలిమెట్టుగా భావిస్తూ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను. పరాభవం ఇక్కడ పేరులోనే పరాభవం అనేది విజయానికి తొలిమెట్టు అని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం. అభినందనలు కృష్ణకుమారి గారు. ధైర్యం అనే గవాక్షాన్ని తెరిచి ఆశ అనే వసంతాన్ని ఆహ్వానించటం చక్కని ప్రేరణ. ఆశావాదంతో మీరు రాసిన కవిత ద్వారా పరాభవాన్ని విజయానికి తొలిమెట్టులా భావించటం ఆదర్శనీయం. మంచి కవితను వినిపించారండి. ధన్యవాదాలండి. ఇప్పుడు రవి కావూరి గారి కవిత విందాం. రవి కావూరి గారి కథలు కూడా మన ప్రభాత కమలంలో పరిచయమే. మంచి కథలు, కవితలు, పాటలు చాలా బాగా రాస్తారు, పాడతారు కూడా. వీరి కవిత్వంతో పాటు వారి పరిచయాన్ని కూడా వారి స్వరంలోనే విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవి కావూరు, కేవీఎస్ రవి అంటారు. మాది విశాఖపట్నం జిల్లా. నేను మా విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ శాఖలో సుమారు 40 సంవత్సరాలు పనిచేసి తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. చిన్నతనం నుంచి కూడా సాహిత్యం అంటే ఇష్టం. నేను పదవీ విరమణ చేసిన తర్వాత నా సాహిత్యాభిలాషని పెంపొందించుకుంటూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక కథలు, కవితలు, పాటలు, భక్తి పాటలు, వీడియోలు అన్నీ చేస్తూ ఉన్నాను. ప్రభాత కమలం వారు మన పరాభవ నామ సంవత్సర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కవితా పఠనం కార్యక్రమంలో నా ఉగాది కవితను వినిపించమని అడిగి ఉన్నారు. ఈ అవకాశం నాకు వారు ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇవాళ నేను చదవబోయేటువంటి ఉగాది కవిత శీర్షిక ఏమిటంటే అనాదిగా ఉగాది. అనాదిగా ఉగాది. ఇక నా కవిత. అనాదిగా ఉగాది కోయిల కుహుకుహులతోనే ఆగమనం చేస్తోందట. చెట్లకున్న మామిడి పూత నెమ్మదిగా కాయగా మారుతోందట. కొమ్మకున్న వేప చిగురు కొంచెం పూతగా మారుతోందట. భూమికంటుకున్న చెరుకుగడ చకచక తీపిదనాన్ని సంతరించుకుంటున్నదట. దుప్పటి కప్పుకున్న చలి మళ్ళీ వస్తానంటూ గబగబా లేచి బయలుదేరిందట. ప్రకృతంతా వసంతాగమనానికి చకచక సిద్ధమవుతోందట. తెలుగువాడనయ్యుండి ఇంగ్లీష్ మాట్లాడుతున్న నన్ను చూసి ఆంగ్ల భాష పకపక నవ్వుతున్నదట. ఉగాది నాడైనా 4 తెలుగు మాటలు విందామంటూ తెలుగు తల్లి మెల్లమెల్లగా బయలుదేరినదట. ఉగాది నాడే తెలుగంటూ హడావిడెందుకు? ప్రతిరోజు పలుకు తెలుగు పలుకు. నాడు అన్ని రోజులు ఉగాదిలే. నాడే కలగదేనాడు మన తెలుగుకు పరాభవం. ఇది నా ఉగాది కవితండి. మన తెలుగు భాష వర్ధిల్లాలి. మనం తెలుగు వారందరము తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు భాష అభివృద్ధి చెందడానికి, పూర్వపు వైభవాన్ని పొందడానికి మనమందరం కంకణబద్ధులు కావాలని కోరుకుంటూ సెలవు. అభినందనలు రవి కాపూర్ గారు. మీ కవిత ద్వారా ఉగాదిని వర్ణన చేస్తూనే తెలుగు గురించి మీరు అందరి కంకణబద్ధులయ్యేలా ప్రేరేపించటం చాలా బాగుందండి. మన తెలుగు తల్లికి ఆనందం కలిగించేలా ఈ కాలం బయట దేశాలలో ఉన్నా కూడా మన వారందరూ తెలుగుని పిల్లలకు చక్కగా నేర్పిస్తున్నారు. విదేశీయులు కూడా తెలుగు మాట్లాడే రోజులు ఇప్పుడు చాలా వస్తున్నాయండి. చాలా వింటున్నాము, చూస్తున్నాము కూడా. చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు విదేశీయులు కూడా. సో అంటే మీ అభిలాష అందరి అభిలాష కూడానండి. మంచి కవిత వినిపించారు. ధన్యవాదాలండి. ఇప్పుడు పార్వతీ మోహన్ గారి కవిత విందాం. పార్వతీ మోహన్ గారు చిన్ననాటి నుండి శ్రీ కాళోజీ సి నారాయణ రెడ్డి గారి స్ఫూర్తితో కవితలు రాయటం చేసేవారు. ప్రకృతిని పరిశీలించటం అంటే వీరికి మహా సంతోషం. పుస్తకాలు బాగా చదువుతారు. భగవద్గీత వీరికి మార్గదర్శకం. నమస్కారం. ఈ ఉగాది సందర్భంగా నా కవిత చదవటానికి అవకాశం ఇచ్చిన మా కమలవదనికి చాలా కృతజ్ఞతలు. శీర్షిక విశ్వగురువు. పక్షుల కలకలారావాలతో, గాలిలోని నులివిచ్చదనంతో, వసంతుని ఆగమవార్త మదికి సోకి, హరిత పత్రాల స్వాగతాలకై ఉడలంతా పూలతో సింగారించుకునే చెట్టుకి, వనదేవతకి హరిత భరితంగానే పాదపూజ చేసే పుష్పాలు, నైవేద్యముసికే రసభరిత ఫలాలు. అంతరంగాన దాచిన ప్రాణశక్తి అమృత ఫలాలుగా అందించే అమ్మ ఈ చెట్టు. అంతరంగాన దాచిన ప్రాణశక్తి అమృత ఫలాలుగా అందించే అమ్మ ఈ చెట్టు. గ్రీష్మతాపానికి తాళలేక తన పంచన చేరే బాటసారికి తల్లిలా చల్లని ఛాయాఛాదనలో సేదతీర్చే నెచ్చెలి ఈ ప్రకృతి. వాతావరణాన్ని కలుషితం కాకుండా నిరంతరం ప్రక్షాళన గావించే షడ్రుచుల సమాహారమైన ప్రకృతి దేవత కొత్త సంవత్సరం వస్తోందని చెప్పకనే చెప్తోంది. వాతావరణాన్ని కలుషితం చేసి కాకుండా నిరంతరం ప్రక్షాళన గావించే షడ్రుచుల సమాహారమైన ఈ ప్రకృతి దేవత కొత్త సంవత్సరం వస్తోందని చెప్పకనే చెప్తోంది. అన్ని రకాల పరిస్థితుల్లో తమని తాము కాపాడుకుంటూ ముందుకు సాగాలని, సైనికులని యుద్ధానికి సన్నద్ధులు చేస్తున్నట్టు జీవన పోరాటంలో ఎదురయ్యే చేదు అనుభవాలని, తీపి ఆనందాలని, పుల్లటి థ్రిల్లులని, స్తబ్దుగా వగరుగా గడిచే సమయాలని, అన్ని వేళలా రుసులనిచ్చే ఉప్పుని, ఉక్కిరి బిక్కిరి చేసే కారం లాంటి సమస్యల వలయాలని ఎదుర్కొంటూ
సమతుల్యంగా ఉండడం నేర్పే విశ్వగురువు షడ్రుచుల సమాహారమైన ఈ ఆది ఉగాది. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వచ్చి వింతలెన్నో చూపి విశ్వశాంతి నెలకొల్పినట్టే చేసి యుద్ధభేరి మ్రోగించి వెళ్తోంది. శ్రీ విశ్వవసు వచ్చి వింతలెన్నో చూపి విశ్వశాంతి నెలకొల్పినట్టే చేసి యుద్ధభేరి మ్రోగించి వెళ్తోంది. శాంతికి సన్నాహాలు చేస్తూనే యుద్ధం అనివార్యం అంటున్నారు. అమాయక ప్రజల ఆక్రందనలతో అవని తల్లడిల్లుతోంది. తొందరపడి పరాభవాల పాలు కాకండి అంటూ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ శ్రీ పరాభనామ సంవత్సరం వస్తోంది. జాగ్రత్తగా ఉంటూనే ఈ ఆది ఉగాదికి స్వాగతం పలుకుదాం. మన సమర్థతని, సత్తాని నిరూపిద్దాం. అభినందనలు పార్వతి. ప్రకృతిని అమ్మగా, నెచ్చలిగా వర్ణిస్తూ జీవన పోరాటంలో ఎదురయ్యి షడ్రుచుల వంటి ఆనందాలను, అనుభవాలను సమతుల్యం ఎలా చేసుకోవాలో నేర్పే విశ్వగురువుగా ఉగాదిని చూపించటం చాలా విశేషమైన భావన. విశ్వావసు నుండి వీడ్కోలు తీసుకుని పరాభవను స్వాగతించిన విధానం కూడా చాలా బాగుంది పార్వతి. మంచి కవితను వినిపించావు. ధన్యవాదాలు. ఇప్పుడు సుమచంద్ర కవిత్వం విందాం. సుమచంద్ర మన ఛానల్ చూసేవారందరికీ పరిచయమే. కథలు, కవితలు, పాటలు కూడా వ్రాస్తుంది. మన ఛానల్లోని వీడియో ఎడిటింగ్ తనే చేస్తుంటుంది, మీకు అందరికీ తెలుసు కదా. సుమ ఎడిటింగ్తో కథలను అందంగా చూపిస్తున్న విధానము మిత్రుల ఆదరణ పొంది చాలామంది కథకులు మన ఛానల్లో వారి కథను చూసుకోవాలని కోరుకుంటున్నారన్నది అతిశయోక్తి కాదు. మాకు అలా చాలామంది కథలు పంపిస్తూ ఉంటారు. మీ ఛానల్లో మా కథ చూసుకోవాలని మాకు చాలా కోరికగా ఉందండి అనేసి అంటుంటారు. కామెంట్స్లలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఎడిటింగ్ చాలా బాగుంది, ఏఐని చాలా బాగా వాడుకుంటున్నారు అని. తన కవిత, కథ, పాట కూడా మన ఛానల్లో ఇంతకుముందు ప్రసారమయ్యాయి. మరి ఇప్పుడు ఏ కవిత చెప్తుందో విందాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చదవబోయే కవిత వసంత గీతిక. మామిడి పూతలు నాలో ఆశలు, ప్రతి ఏటా వేసే చివురుల్లో మిగులెంతో దిగులెంతో. మామిడి పూతలు నాలో ఆశలు, ప్రతి ఏటా వేసే చివురుల్లో మిగులెంతో దిగులెంతో. కొమ్మ కొమ్మ ఎక్కి కూసే కోయిలకు కొత్త పాట వ్రాసి ఇచ్చా, ఈ వసంతానికైనా లోకానికి వినిపించమని. కొమ్మ కొమ్మ ఎక్కి కూసే కోయిలకు కొత్త పాట వ్రాసి ఇచ్చా, ఈ వసంతానికైనా లోకానికి వినిపించమని. ఇంటికే కాదు నా మనసుకు కట్ట ఆశల తోరణం, జారిపోకుండా పట్టుదలను బిగుతుగా కట్టా. ఇంటికే కాదు నా మనసుకు కట్ట ఆశల తోరణం, జారిపోకుండా పట్టుదలను బిగుతుగా కట్టా. ఫలించని కలలు పుల్లని పండ్లు అని వదిలిపోలేక, తీయని చెరుకు గడల వింటిని ఎక్కుపెట్టా. ఫలించని కలలు పుల్లని పండ్లు అని వదిలిపోలేక, తీయని చెరుకుగడల వింటిని ఎక్కుపెట్టా. పరాభవాలు పరాజయాలు చేదుగా ఎదురైన దిగమింగి ఎదురెళ్తున్న, పరాభవాలు పరాజయాలు ఎదురైన దిగమింగి ఎదురెళ్తున్న జయ వసంత గీతికల రాగం దిశగా. ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి మాలా కుమార్ గారికి నా ధన్యవాదాలు. అభినందనలు సుమ. ఆశల తోరణం జారిపోకుండా పట్టుదలను బిగుతుగా కట్టడం, ఫలించని కలలని పుల్లని పళ్ళు అని వదిలేయకుండా చెరుకుగడను విల్లుగా ఎక్కుపెట్టి సాధించాలన్న తపనను చూపిస్తూ జయ వసంత గీతికల భాగం దిశగా ఎదురెళ్ళి చేరుకోవటం చాలా బాగుంది. అలాగే నీ ఆశయాలు కూడా ఫలించి సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను.
మంచి కవిత వినిపించావు. ధన్యవాదాలు. ఇక నా ఆహ్వానాన్ని మన్నించి మన ప్రభాత కమలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద మంచి కవితలను వినిపించిన కవులకు, ఆ కవితలను ఆస్వాదించి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం లభించాలని కోరుకుంటూ మరోసారి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.